ఇక సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం రేపు అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న సభ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ ముఖ్య నేతలు ఇప్పటికే అనంతపురానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సూపర్ 6 సూపర్ హిట్ రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఇప్పుడు అనంతపురం వేదిక కాబోతోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు అనంతపురం నగరంలోనే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అనంతపురం నగరంలోని జిఎంఆర్ గ్రౌండ్స్ లో, అనంతపురం నగర శివార్లో ఉన్న ఈ జిఎంఆర్ గ్రౌండ్స్ లో ఇంద్రప్రస్థ మైదానం అంటారు. ఈ మైదానంలో అందరూ కూడా దాదాపు అతి పెద్ద మైదానం, 2 లక్షల మందికి పైగా ఇక్కడ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కూటమి నాయకులు చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మనం చూస్తున్నాము భారీగా ఎల్ఈడి స్క్రీన్లు, అలాగే భారీగా బ్లోయర్స్, అలాగే కుర్చీలు, ఇవన్నీ కూడా దాదాపు 15 డేస్ ముందు నుంచే కూడా ఈ ఏర్పాట్లలో కూడా వీరందరూ కూడా నిమగ్నమయ్యారు. ఇటు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు అలాగే జిల్లా అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై కూడా ఉన్నారు. ఎందుకంటే కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు మించి ఎక్కువగా జనాలు వస్తారనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున సాగుతున్నాయి. భారీగా ఎల్ఈడి స్క్రీన్లు అలాగే ఫ్లడ్ లైట్స్ ఇప్పుడు చూస్తున్నాం మనము. ఎందుకంటే మొత్తం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్న నేపథ్యంలో భారీగా పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 3000 పైగా బస్సులను ఏర్పాటు చేసినట్లు కూడా రవాణా శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఎక్కువగా వివిఐపీలు ఎక్కువగా వస్తున్న సందర్భంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా డిఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు అలాగే ముఖ్యంగా రాష్ట్ర స్థాయి డీజీపీ ఉమేష్ కుమార్ గుప్తా కూడా 2 రోజుల కిందటే ఈ ప్రాంగణానికి చేరుకొని ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా 30 మంది ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రక్షణ ఏర్పాట్లు అలాగే భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కూటమి నేతలు సూపర్ 6 హామీలు విజయవంతమైన నేపథ్యంలో ప్రజలకు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చామని చెప్పుకునేందుకు, ఎందుకంటే ప్రజలకు తమ పైన విశ్వాసం ఉంది అని నిరూపించుకునేందుకు వీలుగా విజయవంతమైన సందర్భంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని కూడా కూటమి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం అలాగే జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీన జరిగే ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కూడా ఇక్కడ ఏర్పాట్లు సాగుతున్నాయి. కెమెరామెన్ నాగరాజ్ తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.